హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా మీకు నేను కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎఫ్ఎన్ఓ సిరీస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది కదా, సో నెక్స్ట్ నుంచి ఈక్విటీ సిరీస్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో ఆ ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా మనం ఏ కంటెంట్స్ని మాట్లాడుకోబోతున్నాం అండ్ ఆ సిరీస్ ఎలా రన్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బట్ అల్టిమేట్గా మీరు ఈ సిరీస్ ద్వారా తెలుసుకునేది, ఇంట్రాడేలో ఒకవేళ మీరు ఏదైనా ట్రేడ్ తీసుకుంటుంటే ఏ పాయింట్స్లో తీసుకుంటున్నారు, ఏ పాయింట్స్లో ఎగ్జిట్ అవుతున్నారు, ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడానికి మీకు కావాల్సిన నాలెడ్జ్, ఆ చార్ట్ని చూసి ఆ చార్ట్ని అనాలిసిస్ చేసి ఏ పాయింట్లో ఎంట్రీ, ఏ పాయింట్లో ఎగ్జిట్, అలా ఎందుకు చేస్తున్నారో దానికి ఒక లాజికల్ రీజన్ మీ దగ్గర ఉంటుంది. అండ్ ఇంట్రాడేనే కాదు, షార్ట్ టర్మ్ ఒకవేళ మీరు ఏదైనా ఫండమెంటల్గా నచ్చిన కంపెనీలో మీరు పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నా, ఏ పాయింట్లో తీసుకోవాలి, ఇది కరెక్టేనా కాదా, ఇంకొంత వెయిట్ చేయాలా, ఏదైనా పర్టికులర్ లెవెల్ కోసం మీరు చూడాలా అనేది షార్ట్ టర్మ్ కాల్స్ని కూడా, స్పెషల్లీ స్టాక్స్ అండ్ కమోడిటీస్ అండ్ కరెన్సీ గురించి కూడా మాట్లాడదాం. కానీ పర్టికులర్గా మనం మొత్తం కూడా చూస్తున్నది స్టాక్స్ అండ్ వాటి రిలేటెడ్గా ఉండే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి పెద్దగా పనికి రాకపోవచ్చు. ఈవెన్ అక్కడ కూడా ఒకవేళ ఏదైనా పర్టికులర్ స్టాక్ మీకు బాగా నచ్చి కరెక్ట్ అవుతుంటే ఏ లెవెల్ దగ్గరకు వస్తే నేను తీసుకుంటాను పొజిషన్స్, అండ్ ఇంకా కరెక్ట్ అవుతుంటే ఇంకే లెవెల్ వరకు నేను వెయిట్ చేస్తాను, ఆ బేసిక్ ఐడియా కూడా మీకు వస్తుంది ఈక్విటీ సిరీస్ ద్వారా. అండ్ ఇది కూడా ఈక్విటీ సిరీస్ అనగానే ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, ఓకే అవి నేర్చుకున్నాం, ఒక 2 or 3 లైవ్ ట్రేడ్స్ ఇక అక్కడితో అయిపోతుంది అనుకుంటుంటాం, అండ్ కొన్ని స్ట్రాటజీస్, ఓకే అవి కూడా. బట్ లెట్ మీ టెల్ యూ, నిజంగా ఈక్విటీలో మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఈ ప్రైస్ యాక్షన్, ఈ క్యాండిల్ స్టిక్స్ ఆర్ ఈ ఇండికేటర్స్ కానీ, లేకపోతే ఏదైనా స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఈ క్యాండిల్ బ్రేక్ అయితే బై చేయడం, లేదంటే ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇస్తే బై చేయడం, సెల్ చేయడం, వాటికి స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, వాటికంటే కూడా సైకాలజీ చాలా ఇంపార్టెంట్. మనం ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు అండ్ ఏ పాయింట్లో అయినా సరే కొన్నిసార్లు మన స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ట్రిగ్గర్ అవ్వకముందే మనం ఎగ్జిట్ అవ్వాల్సి రావచ్చు డ్యూ టు సర్టెన్ కండిషన్స్. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, స్పెషల్ ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా అలా కాదు, ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్గా మనకు ఒక వ్యూ ఉంటుంది మార్కెట్ రిలేటెడ్గా. అండ్ మనం అక్కడ రాంగ్ అయినా సరే మనకు కొంత ఎడ్జ్ ఉంటుంది. మీన్స్ మనం మిస్టేక్ చేస్తున్నా ఓకే నిన్ను కొంతవరకు క్షమిస్తానని మార్కెట్ కొంతవరకు మనల్ని వదిలేస్తుంది. కానీ ఆప్షన్ బయింగ్ దగ్గరికి వస్తున్నా, ఇంట్రాడేలో ఈక్విటీ చేస్తున్నా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, స్పెషల్లీ ఫ్యూచర్స్ బై అండ్ సెల్ చేస్తూ ఆప్షన్స్ బై చేస్తున్నా మనకు అలాంటి కొంత టైం ఉండదు. కాబట్టి అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి వాటికి ప్రైస్ యాక్షన్, టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా నీడెడ్, కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేసే ఈ సిరీస్ని నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ కంటెంట్ని గమనిద్దాం. అండ్ ఇది చెప్పే ముందు నేను రీసెంట్గా మీకు బిగ్ అనౌన్స్మెంట్ అని ఒకటి కమ్యూనిటీలో పెట్టాను. ఇప్పుడు బిగ్ అనౌన్స్మెంట్ అంటే ఏంటి, ఈక్విటీ సిరీస్ అనుకోవచ్చు, కాదు. ఇది వీడియోలో నేను హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే ఇది మాట్లాడతాను. సెకండ్ హాఫ్లో మేబీ అది నెగిటివ్గా ఉంటుందేమో, నాకు తెలీదు. అది బిగ్ అనౌన్స్మెంట్ నా దృష్టిలో. ఇది కాదు, ఈక్విటీ సిరీస్ కాదు. ఈక్విటీ సిరీస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎఫ్ఎన్ఓ తర్వాత ఈక్విటీ సిరీస్ వస్తుంది, దాంట్లో బిగ్ అనౌన్స్మెంట్ ఏం లేదు. నేను మీకు ఏదైతే చెప్పానో, ప్రామిస్ చేశానో, అది నేను బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పలేదు. ఫస్ట్ కంటెంట్ని మాట్లాడుకుందాం, ఏమేమి చెప్పబోతున్నానని. నెక్స్ట్ హాఫ్లో బిగ్ అనౌన్స్మెంట్ అనే దాని గురించి మాట్లాడతాను. అండ్ మీరు వెంటనే జడ్జ్ చేయకండి నెగిటివ్గా, కొంత టైం తీసుకోండి, నేను ఏం చెప్తున్నానో వినండి. అండ్ ఫైనలీ కూడా మీకు అది నెగిటివ్గా ఉంటే సెకండ్ పార్ట్కి దెన్ డిస్లైక్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా నెగిటివ్ కామెంట్ అప్పుడు పెట్టండి. బట్ లెట్ మీ కంప్లీట్, నేనేం చెప్తున్నాను అనేది కంప్లీట్గా వినండి. సో ఫస్ట్ మిమ్మల్ని స్క్రీన్ పైకి తీసుకువెళ్ళి నేను ఏమేమి చెప్పబోతున్నాను అనేది టాపిక్ టు టాపిక్ చెప్తాను. ఇది నేను ప్రిపేర్ చేయడానికి ఐ థింక్ నేను చాలాసార్లు ఒక్కొక్క టాపిక్ని ఒక ఆర్డర్లో ఉంచుకొని, మళ్ళీ ఇది కాదు, ఇలా చెప్తే ఇలా బాగుంటుంది, ఇది ముందు ఉండాలి, ఇది వెనక ఉండాలి, సో ఇది అది అనుకొని నేను ఐ థింక్ కొన్ని మంత్స్ నుంచి కూడా నేను అనుకుంటూనే వస్తున్నాను. ఎఫ్ఎన్ఓ సిరీస్ చెప్తున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క ఆర్డర్లో అనుకుంటూ వస్తూ ఫైనల్గా నేను డిసైడ్ అయింది ఇది. మీకు ఇప్పుడు నేను మెయిన్ కంటెంట్స్ చూపిస్తున్నాను, దాంట్లో సబ్ కంటెంట్స్ నాకు సపరేటెడ్గా ఉన్నాయి. సో మీరు ఏదైనా టాపిక్ నేను మిస్ అవుతున్నానని మీరు అనుకుంటుంటే అదైనా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ కామెంట్స్ నేను ప్రతి ఒక్క కామెంట్ని చదువుతా. అండ్ ఈ ఆర్డర్ ఒకవేళ మీకు ఇంకేదైనా, అంటే నేను ఒక ఆర్డర్లో ఉంచాను కదా, మీరు ఆర్డర్ని కూడా ఏదైనా చేంజ్ చేస్తూ ఇంకొకటి పైన ఉండాలి, లేకపోతే దానికంటే కింద ఇలా ఉండాలి, ఇలా నేను బెటర్ అనుకుంటున్నారని మీరు ఏ సజెషన్ ఇస్తున్నా అది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే నేను డెఫినెట్లీ చేంజ్ చేస్తాను. అల్టిమేట్గా మన వాళ్ళు ఇన్ ద బెస్ట్ వేలో నేర్చుకోవాలని నేను మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నాను. ఓకే, ముందు స్క్రీన్ దగ్గరికి వెళ్దాం అండ్ నేను మీకు ఏం చెప్పబోతున్నాను అనేది మీకు స్క్రీన్లో చూపిస్తాను. సో ఇక్కడ కంటెంట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వీటి రిలేటెడ్గా ఈ ఆర్డర్లోనే మీకు కమింగ్ డేస్లో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ఒకవేళ ఇది మార్చాలనుకుంటున్నారు, ఇంకేదైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నా, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ సజెషన్స్ని బట్టి నేను చేంజ్ చేస్తాను. సో ఇది నేను 2 కేటగిరీస్లో డివైడ్ చేశాను బ్రాడ్గా. ఫస్ట్ ఇది బిగినర్స్, నెక్స్ట్ ఇది అడ్వాన్స్.
సో స్టార్టింగ్ ఒక బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఈ ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఉంటున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ట్రేడింగ్ రిలేటెడ్గా మనం రెగ్యులర్గా వినే టెర్మినాలజీస్ని కూడా ఒక వీడియోలో అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. తర్వాత చార్ట్ సెటప్, సో ఏ వెబ్సైట్స్లో మనం టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా మనం వర్క్ చేయొచ్చు, మీన్స్ ఏ వెబ్సైట్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుంటూ చార్ట్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఏ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటుంటాయి అండ్ అందులో ఉన్న టర్మ్స్ ఏంటి, మనం ఏవేవి యూజ్ చేసి మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు, అలాగే టైం ఫ్రేమ్ అంటే ఏంటి, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఏంటి, అండ్ అలాగే ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ఆర్ రేంజ్ బౌండ్ ఇవంటే ఏంటో తెలుసుకుంటూ, ట్రెండ్ రివర్సల్ అంటూ ఉంటారు వాటి ఒక మీనింగ్ని తెలుసుకుంటూ, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, అవి ఎలా డ్రా చేయాలి అండ్ వాటి ఒక మీనింగ్, ఇవన్నీ కూడా మనం చార్ట్ సెటప్లో అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్, ఇది మెయిన్ పార్ట్. ఇందులో ఫస్ట్ ఉన్న అన్ని టెక్నికల్ ఇండికేటర్స్లో నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నది, ప్రజెంట్ యూజ్ చేస్తున్నది, ఆర్ అట్లీస్ట్ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా మైండ్లో ఏవైతే రిజిస్టర్ అయ్యాయో వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్న అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కేవలం ఏవైతే యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను వాటిని మస్ట్ హ్యావ్ ఇండికేటర్స్ ఇన్ చార్ట్ అనేలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అండ్ వాటిని టైం ఫ్రేమ్తో కూడా కంపేర్ చేస్తూ, బికాస్ ఒక క్యాండిల్ వస్తే సెల్ చేయాలి బై చేయాలని ఉంటుంది, కానీ ఏ టైం ఫ్రేమ్లో 1 మినిటా, 3 మినిటా, 5 మినిటా, హవర్లీయా, డైలీయా, వీక్లీయా, మంత్లీయా ఏది అనేది కూడా క్యాండిల్ స్టిక్స్ కంప్లీట్ సైకాలజీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బులిష్ ఆర్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి, వాటిని మాట్లాడుకుందాం. అండ్ వీటిని డిస్కస్ చేసిన తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ దగ్గరికి వద్దాం. మల్టిపుల్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటుంటాయి, వాటికి చాలా నేమ్స్ ఉంటుంటాయి. మోస్ట్లీ మీకు బై ఆర్ సెల్ సిగ్నల్ని క్రియేట్ చేసేవి ఇవే చార్ట్ ప్యాటర్న్సే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చార్ట్ ప్యాటర్న్స్ ద్వారానే బై ఆర్ సెల్ చేస్తుంటారు. కాబట్టి అక్కడ ఉంటున్న డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ని మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మూవ్ అవుదాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని పర్సనల్గా నేను ఎలా గమనిస్తాను అండ్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా గమనించాలనేది మాట్లాడుకుంటూ బ్రేక్అవుట్ అయింది లేకపోతే బ్రేక్అవుట్ అంటుంటారు, వాటి రిలేటెడ్గా ఉన్న లాజిక్ని అండ్ ఫేక్ బ్రేక్అవుట్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. బ్రేక్అవుట్ ప్రతిసారి జరుగుతుంటుంది, బట్ ఫేక్ బ్రేక్అవుట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. పుల్ బ్యాక్ మీన్స్ కొంత వెళ్తే టాప్ సైడ్కి వెళ్తే అక్కడ బై చేయకుండా కొంత బ్యాక్ అయ్యాక బై చేసే ఒక థియరీ ఉంటుంది, పుల్ బ్యాక్ థియరీ, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే గ్యాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, కొన్నిసార్లు గ్యాప్ ఫిల్ చేస్తుంటుంది, ఆ గ్యాప్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా ఉంటుంటుందని కూడా మీరు వింటూ వచ్చి ఉండొచ్చు ఇప్పటి వరకు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడ్కి కానీ ఎలా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడలేదు, ఇది కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గానే ఉంటుంది. ఈ సిరీస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫర్దర్గా ఫండమెంటల్ అనాలిసిస్కి మూవ్ అవుదాం. మీన్స్ ఈక్విటీ సిరీస్ అయిన తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ని కంప్లీట్ చేద్దాం, తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్కి మూవ్ అవుదాం. అండ్ రైట్ టైం ఎప్పుడు ఒక స్టాక్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ ఎగ్జిట్ అవ్వడానికి కానీ ఎలాంటి పారామీటర్స్ని మనం చెక్ చేయాలనుకుంటూ ఏ డే ఇన్ ట్రేడర్స్ లైఫ్, ఒక ట్రేడర్ డే ఎలా ఉంటుంది, మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఇన్ బిట్వీన్ తను ఎలాంటివి గమనిస్తుంటారు, రియాలిటీ మాట్లాడుకుందాం. సో లేచినప్పటి నుంచి స్క్రీన్ ముందే ఉంటూ పడుకునేంత వరకు స్క్రీన్ ముందే ఉంటే ఇక పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు. ఇన్ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆప్షన్ సెల్ చేస్తున్న వ్యక్తికి, టెక్నికల్ అనాలిసిస్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ మీద బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తున్న వ్యక్తికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా అక్కడ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈక్విటీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లిస్ట్ని మాట్లాడతాను. ఇవి నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చిన పాయింట్ నుంచి ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ చేసి అండ్ ఆ స్ట్రాటజీస్ని చెప్తూ నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఆ స్ట్రాటజీని నేను పాజిటివ్గా చూస్తున్నాను, నెగిటివ్గా చూస్తున్నాను, అది ప్రాక్టీస్ చేయొచ్చా లేదా అనేది అది కూడా మాట్లాడుకుందాం. అండ్ టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేస్తూ ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి, నెక్స్ట్ చాలాసార్లు కమోడిటీ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడండి అని చాలాసార్లు కామెంట్ సెక్షన్లో వచ్చింది. కమోడిటీ ట్రేడింగ్ రిలేటెడ్గా మనం గమనించాల్సిన థింగ్స్ ఏంటి అండ్ చార్ట్ని కూడా ఎలా ఉంచుకోవాలని, ఈ కమోడిటీస్ అలాగే కరెన్సీ రిలేటెడ్గా కూడా వీడియోస్ అయితే అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్, మన ఎంటైర్ క్యాపిటల్ని మనం ఎలా యూజ్ చేయాలి, రిస్క్ని ఎలా ఉంచుకోవాలి, రివార్డ్ ఎలా చూడాలి, అది అక్కడ మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ ట్రేడింగ్ సైకాలజీ, స్టాక్ మార్కెట్ సైకాలజీ, పర్టికులర్లీ ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఎలా ఉంటుందనేది మాట్లాడుకుంటూ ఏ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి అండ్ ఒకవేళ మనకి బిగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంటే మనం అది ఎలా డీల్ చేయాలి అండ్ ఫైనలీ న్యూస్ బేస్డ్గా ట్రేడింగ్ చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, వాటి రిలేటెడ్గా మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ అక్కడక్కడ మీకు Q&A అని కనిపిస్తుందా డిఫరెంట్ కలర్తో? సో నేను అనుకుంది ప్రతి టాపిక్ ఎండ్ అయిపోయింది, ఇంకొక టాపిక్ అలా వెళ్ళిపోతూ ఉంటే, యాక్చువల్గా చాలా డేస్ బ్యాక్ ఐ థింక్ F&O సిరీస్ చేస్తున్నప్పుడు అనుకున్నాను, ఒక కామెంట్ వచ్చింది, 50 or 60,000 కోర్స్ ఫీజు కట్టిన వాళ్ళకైతే 1-to-1 ట్రైనింగ్ ఉంటుంది, లైవ్లో అయినా సరే వాళ్ళని డౌట్స్ అడగచ్చు, వాళ్ళు క్లారిఫై చేస్తారు,
సో ఇలా మీరు కోర్స్ చెప్పేశాక మాకు వచ్చే డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తారని నా మైండ్లో అది ఉంది. కాకపోతే ఆప్షన్ సిరీస్కి అంత నీడ్ లేదనుకున్నాను, బికాస్ చెప్తున్నవన్నీ రూల్స్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి వచ్చేవి చిన్న డౌట్స్ అంటే అది మోస్ట్లీ Q&Aలో కవర్ అయిపోయింది. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వాటి రిలేటెడ్గా నెక్స్ట్ వీక్ అనుకుంటాను F&O సిరీస్ రిలేటెడ్గా లైవ్ సెషన్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ని కంటిన్యూ చేద్దాం. సో Q&A మాత్రమే పెట్టాను, లైవ్ Q&A అని ఇక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు. బికాస్ నేను సెకండ్ హాఫ్లో నేను మీతో ఒకటి చెప్పబోతున్నాను, మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మీ దగ్గర నుంచి నాకు వచ్చింది, సో నాకు బెనిఫిట్ జరిగింది అలా అని నేను అనుకుంటే నేను అప్పుడు అది లైవ్ Q&A చేస్తాను. మన వాళ్ళు దానికి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటే నేను రికార్డెడ్ Q&A చేస్తాను. సో అది మీ చేతుల్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ని జాగ్రత్తగా గమనించండి. సో ఇది బిగినర్స్ రిలేటెడ్గా అనుకున్నాను, ఇక్కడ రాశాను కూడా కింద పాసిబుల్ లైవ్, ఇఫ్ నాట్ ఇట్ విల్ బి రికార్డెడ్ అని. నెక్స్ట్ అడ్వాన్స్డ్గా కూడా కొన్ని అనుకున్నాను, కానీ సో ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఆ బిగినర్స్లో ఏవైతే నేను ఇంక్లూడ్ చేయలేకపోతున్నానో, ఎక్కడైతే ఫిట్ అవ్వట్లేదో కొన్ని వాటిల్ని కొంత సపరేట్ చేసి మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఇది చెప్పండి అని ఏదైనా హై లెవెల్ టాపిక్ అడుగుతున్నా అది కూడా ఇక్కడ నేను నోట్ చేసుకుంటూ వస్తాను. అండ్ ఇక్కడ ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా ఈ టాపిక్సే మీకు థంబ్నెయిల్స్ పైన ఉండవు. బికాస్ దీంట్లో ఏదైనా 2 టాపిక్స్ని కంబైన్ చేయొచ్చు, క్లబ్ చేయొచ్చు, ఆర్ ఒక టాపిక్లో మల్టిపుల్ టాపిక్స్ వస్తాయి. లైక్ చార్ట్ ప్యాటర్న్స్ ఒక వీడియోలో అవ్వదు, అది మల్టిపుల్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ క్యాండిల్ స్టిక్స్ కూడా అంత సింపుల్గా అయిపోదు. సో జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ కోసం ఇలా చెప్తున్నాను. ఇందులో మల్టిపుల్ సబ్సెక్షన్స్ ఉంటాయి, వాటిని బట్టి నేను ప్లాన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్. సో ఎప్పుడైపోతుంది, దీని టైం ఫ్రేమ్ ఎంత టైంలోపు మీరు కంప్లీట్ చేసేయగలరు అంటే నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామో అది మా బెస్ట్ మేము చేస్తున్నాం, బట్ స్టిల్ ఇంకొంత ప్రయత్నిస్తూ ఇది త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిందనేంత వరకు కూడా, బికాస్ మీరు F&O సిరీస్కి గమనించారు, కామెంట్ సెక్షన్లో ఎంత ఈక్విటీ సిరీస్ అంటున్నా నేను అంత స్పీడ్గా మూవ్ అయిపోలేదు. బికాస్ నేను అది స్టార్ట్ చేశాను, మీరు చెప్తే నేను స్టార్ట్ చేశాను. మిమ్మల్ని పోల్లో అడిగాను, మీరు పోల్లో F&O సిరీస్ అన్నారు. సో ఎంత ప్రెషర్ ఉంటున్నా ఈక్విటీ సిరీస్ అని అంత క్విక్గా నేను అది మూవ్ చేయలేదు. అలాగే ఇది కూడా మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటేనే ప్రతి ఒక్క సెక్షన్ని కూడా Q&Aలో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఇంకొక దానికి మూవ్ అవుతాను. ఇన్ సింపుల్ టర్మ్స్, నాకేం తెలుసో బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు కూడా అదే తెలుస్తుంది. బట్ నాకు ఒక్కటే తెలుసుకోవాలని ఉంది, నిజంగా ఈ సిరీస్ రిలేటెడ్గా ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నేను రెగ్యులర్గా ఉంటాను, ప్రతి వీడియోకి ఉంటాను, నాకు డౌట్స్ వస్తాయి, నేను అడుగుతాను. నేను ప్రతి వీడియోని కూడా ఒక కోర్స్లో, ఒక పెయిడ్ కోర్స్లో నేను భావిస్తాను అనుకుని ఎవరైతే అనుకుంటున్నారో, ఇస్తున్న హోంవర్క్స్ని చేస్తూ, వస్తున్న డౌట్స్ని అడుగుతూ, లైవ్ సెషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను యాక్టివ్గా ఉంటాను అనుకుంటున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి. ఒకవేళ అలా కాకుండా నార్మల్గా లైక్ చేస్తుంటే ఛానల్ మీద అభిమానంతో ప్లీజ్ దాన్ని తీసేసేయండి. హోప్ మీకు నచ్చిందని. ఏదైనా చేంజ్ చేద్దాం అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకేదైనా మిస్ అయిపోతే అని కూడా అడ్వాన్స్డ్ సెక్షన్స్లో వాటిని యాడ్ చేద్దాం. ఇంకేదైనా కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయని కూడా నేను దాంట్లో ఉంచాను. అండ్ ఇక్కడ బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి వేయచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మన టాపిక్ దగ్గరికి వద్దాం. నేను ఛానల్ రిలేటెడ్గా ఏవైతే ఫ్రీ అని మెన్షన్ చేశానో వాటి రిలేటెడ్గా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఒక కొత్త టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను, అది స్పెషల్ ఛానల్. నేను కంప్లీట్గా చెప్పిన తర్వాత మీరు ఒకవేళ నెగిటివ్ డిస్లైక్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ చేయండి, బట్ నేను కంప్లీట్గా చెప్పేది వినండి. ఒక కొత్త టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఈ వీడియో అప్లోడ్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి అది ఆ లింక్ కూడా మీకు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అది సర్చ్ చేస్తే కనిపించదు, దానికి ఒక యూజర్ నేమ్ అయితే ఇవ్వలేదు, కావాలని ఇవ్వలేదు. అది మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంటాను, టాప్ పిన్ చేసిన మెసేజెస్ అన్నీ ఉంటాయి మీకు పైన, అక్కడ ఉంటుంది. అండ్ సాటర్డే టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను, మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను లింక్ అనేది. ఎవరైతే ట్రేడింగ్ రిలేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ట్రేడింగ్ రిలేటెడ్గా జస్ట్ కంటెంటే కాకుండా ఫర్దర్గా నేను ఏదైనా అనుకుంటున్నా, ఏదైనా మెటీరియల్ని షేర్ చేయాలనుకుంటున్నా, ఆర్ మీకు ఇంకేదైనా డౌట్స్ వస్తూ నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతుంటే క్విక్గా వాయిస్ ద్వారా కూడా నేను అక్కడ ఆన్సర్ చేస్తుంటాను. అడిగిన డౌట్ ఏంటి, సో దాని రిలేటెడ్గా నా రెస్పాన్స్ ఏంటనేది కూడా అక్కడ క్విక్గా ఎలా అంటే మీరు అడుగుతున్న వాటిని ఏదో వీడియోలో Q&A లాగో లేకపోతే ఎక్కడో ఎంతో దూరం వెయిట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు అనిపించినప్పుడు, నేను చూసినప్పుడు, నాకు అది డౌట్ మన వాళ్ళందరికీ తెలియాలనుకున్న ప్రతిసారి వాయిస్ మెసేజ్ పెట్టడం. అండ్ ఇంకేదైనా టాపిక్ స్పెషల్లీ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా మాత్రమే, ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ న్యూస్ ఇంకేవి ఉండవు అక్కడ. సో ఇలా ఉంటుంది. కేవలం ట్రేడింగ్ రిలేటెడ్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, అండ్ నేను ఇప్పుడు చెప్పానా అవి నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను స్టార్ట్ చేయను వాటిని, నేను చెప్తాను ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్తాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెయిడ్ థింగ్స్ ఎప్పుడు కూడా ఛానల్లో రాలేదు. పెయిడ్ థింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎలా పెయిడ్ అవుతుందంటే, మీరు ఒకవేళ ఆప్షన్ సిరీస్ చూసి మీరు ప్రాఫిటబుల్గా ఉంటున్నా, ఆర్ ఈ ఈక్విటీ సిరీస్ చూసి ఇన్ ఫ్యూచర్ ప్రాఫిటబుల్గా ఉంటున్నా,
ఈ మధ్యలో చేయాలనుకున్నా ఓకే, బట్ నా ఇంటెన్షన్ అది, మీరు ప్రాఫిటబుల్గా అవ్వాలి. మన ఛానల్ నుంచి మీరు ఏ కంటెంట్ అయితే నేర్చుకొని ఉంటారో, ఇఫ్ దాని కారణంగా మీరు ప్రాఫిటబుల్ అయి ఉంటే, మీకు వస్తున్న డబ్బుల్లో, మీరు సంపాదిస్తున్న డబ్బుల్లో కొంత అది ఎంత అనేది మీ నీడ్స్ అండ్ మీ అవసరాలు అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ వాటికి తగ్గట్టంతా మీరు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అవి పోను ఎంతో కొంత పర్సెంట్ మాత్రం సొసైటీకి కొంతవరకు స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ సొసైటీ అనగానే మనం రోడ్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఆర్ఫనేజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, లేకపోతే ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, సో ఇలాంటి థింగ్స్ మాత్రమే కాదు, మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరు వాటి రిలేటెడ్గా ఎంతో కొంత స్పెండ్ చేసి ఎస్ నేను చేస్తున్నాను అని మీరు యూట్యూబ్ కామెంట్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ అంటే మీరు ఎలా చెప్పినా పర్లేదు, నాకు ఖచ్చితంగా అక్కడికి వచ్చి చెప్పండి అని నేను అనట్లేదు, కానీ యూట్యూబ్ కామెంట్లో చెప్పినా పర్లేదు, దానికి ఒక చిన్న హ్యాష్ ట్యాగ్ లెట్స్ చేంజ్ అని మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ, లెట్స్ చేంజ్ అని. సో అది ఎవరెవరికి చేయొచ్చు. సో ఈ ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా ఇవి మీకు పెద్దవి అనిపిస్తే నేను చాలా చిన్నవి చెప్తా, చాలా చాలా చిన్నవి, అందరూ చేయొచ్చు అవి చెప్తా. బట్ దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక రిచ్ పర్సన్ ఉన్నారు, తను చాలా డబ్బులు సంపాదించారు, తను అనుకుంటే ఏదైనా కొనగలరు. అంత డబ్బులు వచ్చిన తర్వాత తనకి సాటిస్ఫాక్షన్ రావట్లేదు. తను డబ్బులు సంపాదిస్తూ ఒక పాయింట్కి వచ్చారు. ఎలాంటి పాయింట్ అంటే తను ఏది కొంటున్నా తనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. తను ఇంకెంత సంపాదిస్తున్నా అది తనకి ఫైనల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. తనకి రియల్ హ్యాపీనెస్ ఇంటర్నల్గా రావట్లేదు. ఏదో చేస్తున్నాడు, ఆ డబ్బులు వస్తుంది, అందరం అనుకుంటాం కదా డబ్బులు ఉంటే హ్యాపీనెస్ వచ్చేస్తుందని, బట్ ఇంకా సంపాదిస్తున్నా సరే ఒక సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇలా రాత్రి పగలు ఆలోచించి ఎక్కడ నేను సాటిస్ఫై అవుతాను, నా లైఫ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇదంతా ఆలోచిస్తూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంటి నాకు ఎంత డబ్బులు వస్తున్నా హ్యాపీనెస్గా ఉండట్లేదు, ఏది కొంటున్నా నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తే నేను సాటిస్ఫై అవ్వగలను, నాకు ఇంటర్నల్గా ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుందని అడిగినప్పుడు, నువ్వు నీకోసమే ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఉంటే నీకు తెలుసు నీ దగ్గర ఉన్న డబ్బుతో నువ్వు ఏదైనా కొనగలవని, నీకు అది సర్ప్రైజ్ కాదు, నీకోసమే నువ్వు చేసుకుంటుంటే అది నీకు ఎప్పుడు కూడా ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఆర్ పీస్ని క్రియేట్ చేయదు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల కోసం, అది కూడా ఇతరులు అంటే మన బంధువులు లేకపోతే మనకి తెలిసిన సంథింగ్ అదనే కాదు, మనకి తెలియని వాళ్ళకు కూడా, అసలు వాళ్ళు ఎవరో మనకి తెలియదు, ముక్కు మొహం మనకి ఎవరూ తెలియదు, బట్ వాళ్ళ కోసం మనం ఒక చిన్న పని చేసినా, మనుషులనే కాదు జంతువుల కోసమైనా సరే మనం ఒక చిన్న పని చేసినా, జస్ట్ వాళ్ళ ఫేస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇచ్చే చిన్న స్మైల్, అది మనం మన కోసం ఎంత స్పెండ్ చేసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని స్వామీజీ అనేసరికి ఆ పర్సన్ అప్పటి నుంచి ఇతరుల కోసం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరికైనా వీళ్ళు ఇస్తుంటే ఫస్ట్ కొంతమంది ఆశ్చర్యపోతారు, అసలు వీళ్ళెవరో నాకు తెలియదు ఎందుకు ఇది చేస్తున్నారని. కొన్నిసార్లు కొంత ఆగిపోతారు, కొంత పాజ్ అయిపోతారు. సో చేస్తున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది, మనం ఏదైనా తెలియని వాళ్ళకి ఏదైనా ఇస్తున్నా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని చూస్తున్నా వాళ్ళు కాసేపు ఆగుతారు, నవ్వుతారు, థ్యాంక్స్ చెప్తారు, ఇలా చేస్తూ ఉంటారు. వాటిల్లో వచ్చే ఒక ఆనందం చెప్పాలంటే చాలా డిసీజెస్ని కూడా తగ్గించేస్తుందేమో అని నా నమ్మకం. నేను మీకోసమే చెప్తున్నా. సో ఇది మనం సొసైటీకి ఏదో పెద్ద హెల్ప్ చేసేము, ఇలా చేసేయడం ద్వారా మొత్తం ఏం మారిపోదు, మనకి ఇంటర్నల్గా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. దీని ద్వారా ఏం మారిపోదు, కానీ ఒక చిన్న చేంజ్, ఒకవేళ చూస్తున్నది యంగ్ పాపులేషన్ అయితే, యూత్ అయితే, మీ నెక్స్ట్ జనరేషన్కి, ఆ చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే, మీ చిల్డ్రన్కి ఒక ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మీరు కాదు మీ చిల్డ్రన్ ద్వారా చేస్తూ ఉంటే, వాళ్ళు అంటే వాళ్ళ ఫేసెస్లో కనిపించే ఆ హ్యాపీనెస్ చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, మనం వచ్చే దాంట్లో ఎంతో కొంత పార్ట్ మనం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ని మనం చూసినప్పుడు మనకు కూడా ఒక ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ వస్తుందని. ఇంకా అసలు ఏమీ చేయలేరు అనుకుంటే జస్ట్ ఒక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ ఏవో 2 కొనుక్కొని మీరు బయట వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక పాయింట్లో మీకు డాగ్స్ కనిపిస్తాయి కదా ఫుడ్ కోసం వెతుకుతూ, జస్ట్ వాటికి అవి వేయండి చాలు. వీటికి నిజంగా చెప్తున్నాను, మనం ఏం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు. బట్ చాలా వరకు ఇతరులకు కానీ ఈవెన్ యానిమల్స్కి కానీ మనం హెల్ప్ చేయండి మన దగ్గర డబ్బులు లేక కాదు, మనకు ఆ థాట్ రాదు మైండ్లోకి. మన బిజీ లైఫ్స్లో మనకు అది గుర్తుండదు. నేను అది అడుగుతున్నాను, మీరు కొంత టైం వీక్లో ఏదో ఒక పాయింట్లో స్పెండ్ చేసి మీకు ప్రాఫిటబుల్గా ఉన్నారనుకుంటే, బికాస్ నేను మీ ఓన్ మనీ, హార్డ్ అండ్ మనీని నేను అడగలేను మీరు ఇది చేయండి నా కోసం అని, మీరు ప్రాఫిటబుల్గా ఉన్న రోజు అలా చేయడానికి నేను చూస్తాను. మనకి తెలిసిన మనుషులకి చేసే హెల్ప్ కంటే కూడా తెలియని పర్సన్స్కి చేసే హెల్ప్ అండ్ ఇలా యానిమల్స్కి చేసే హెల్ప్, అవి వాళ్ళు మనల్ని ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అండ్ వాళ్ళ లోపల వాళ్ళు మనకు చెప్పే థ్యాంక్స్ ఉంటుంది, కృతజ్ఞత భావం అంటారా, అది మీరు దేవుడిని నమ్మే పని అయితే పుణ్యం
స్వర్గం ఇవి అనుకోవచ్చు. మీరు దేవుని నమ్మకపోయినా వాళ్ళ ఆ ఫేస్లో ఆ వస్తున్న ఆ హ్యాపీనెస్ అనేది మీ మైండ్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది పాజిటివ్గా. అది మీకే హెల్ప్ అవుతుంది. సో ఇది నేను కేవలం సొసైటీకి హెల్ప్ చేయాలి, మనం మంచోళ్ళు అవ్వాలి ఇందుకోసం చెప్పట్లేదు. నాకు కనిపించింది, అది నాలో చేంజ్ నాకు అది కనిపించింది. చిన్న హెల్ప్స్ చేస్తూ ఉంటే మనకి తెలియని వాళ్ళకి వాళ్ళు సర్ప్రైజ్ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, వాళ్ళు మనం ఎప్పుడైనా అటు వెళ్తుంటే రెస్పాండ్ అంటే జస్ట్ అలా చూసి రెస్పాండ్ అవ్వడం. ఈవెన్ ఈ డాగ్స్ కూడా మనం వెయ్యని రోజులు కూడా ఆ బిస్కెట్ వేయలేని రోజు కూడా అది మన దగ్గరికి వచ్చి బిస్కెట్ కోసమే వచ్చినా సరే అది చాలా కృతజ్ఞతగా ఉంటుంది. నా సజెషన్, మీరు ఒకసారి ట్రై చేయండి అలా హెల్ప్ చేయడం. ఒక ఫ్యూ టైమ్స్ ట్రై చేయండి, నేను ప్రతిసారి చేయమనట్లేదు, ఫ్యూ టైమ్స్ ట్రై చేయండి. మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. మీరు ఆ డిఫరెన్స్ని ఫీల్ అవుతారు. మీరు చేస్తున్న దాని రిలేటెడ్గా వస్తున్న అవుట్పుట్ని మీరు ఫీల్ అవుతారు. సో మీరు ఆల్రెడీ ఛానల్ ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్తో ప్రాఫిటబుల్గా ఉన్నా, అది ఇన్ ఫ్యూచర్ ప్రాఫిటబుల్గా అయితే, ఇప్పుడు నేను చెప్పింది మీకు లాజిక్ అనిపించి అది ప్రొసీడ్ చేస్తాను అని మీరు అనుకుంటే, మీరు ఆ మాట ఇస్తే కింద ఎస్ నేను చేస్తానని, నేను ఆ టెలిగ్రామ్ ఛానల్ని యాక్టివ్గా ఉంచుతాను. ఫస్ట్ 2 months ఎటువంటి యాక్టివిటీ కూడా ఉండదు ఆ టెలిగ్రామ్ ఛానల్లో. 2 months ఆర్ మేబీ ఈ యాక్టివిటీ నేను ఏదైతే అనుకుంటున్నానో మీ దగ్గర నుంచి రెస్పాన్స్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఎస్ నేను చేస్తున్నానని మీరు ఎప్పుడైతే చేస్తారో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి #లెట్స్ చేంజ్ అని పెట్టండి చాలు. మీరు ఎవరికి ఏం చేశారు, ఏమైంది అదంతా వద్దు. మీరు జస్ట్ ఒక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ని ఆ రోజు ఒక దారిలో ఉన్న వాటికి, లేకపోతే ఎవరికో చిన్న హెల్ప్ చేస్తున్నా చాలు. అది పెద్ద బికాస్ ప్రతి ఒక్కరూ అన్నీ పెద్దవే చేయలేరు, చిన్నవి చేయగలరు. మీరు ఎంత చేస్తున్నారు అనేది పాయింట్ కాదు, కానీ మీకు ఆ ఇంటెన్షన్ ఉండి మీరు చేస్తున్న చిన్నది కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు అనుకున్న ఒక పర్సంటేజ్, అది ఎంత చిన్నదైనా పర్లేదు. సో ఇదంతా మీకు లాజిక్గా అనిపించలేదు అనుకుంటే ఇలా అడుగుతున్నారేంటి, ఇట్లా చెప్పండి, ఇట్లా చేయండి అంటున్నారేంటి అంటే మీరు నెగిటివ్గా డిస్లైక్ ఆ కామెంట్ చేయొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఫైనల్గా, నేను ఇది అగైన్ సొసైటీ అని మాత్రమే మెన్షన్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, అలా చిన్న పనులు ట్రై చేయడానికి ప్రయత్నించండి. అది మీలో ఎంత పెద్ద చేంజ్ని తీసుకొస్తుందో అసలు చెప్పాలంటే, దాని తర్వాత నేను వద్దు అలా చేయొద్దు అన్నా సరే మీరు దాన్ని చేస్తారు. చిన్నవే 5 రూపీస్ 10 రూపీస్ మీకు అది ఎక్కువే అనుకుంటే ఇంకా దానికంటే తక్కువ. అవి మనకి స్మాల్ అయి ఉండొచ్చు, బట్ మనం అది ఎవరికైతే ఇస్తున్నామో, ఎవరికైతే చేస్తున్నామో అవి వాళ్ళకి అది చాలా వాల్యుబుల్ అది. సో ఇది చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎస్ నేను చేస్తాను. మీరు ఆ పెయిడ్ గ్రూప్, స్పెషల్ పెయిడ్ గ్రూప్ అది మనకి, అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మీ దగ్గర నుంచి నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది టైం టు టైం త్రూ కామెంట్స్. ఎప్పుడైతే మీరు చేస్తారో #లెట్స్ చేంజ్ అని పెట్టండి. ట్విట్టర్లో అయినా సరే, యూట్యూబ్ కామెంట్స్లో అయినా సరే. సో ఆ కామెంట్ చూస్తున్న ప్రతిసారి మన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, పాజిటివ్గా ఉంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. మీరు అలా చేస్తున్నారు కాబట్టి నా టైంలో నుంచి ఇంకొంత ఎక్స్ట్రా టైం నేను స్పెండ్ చేసి ఆ గ్రూప్ని యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో బెంగళూరు నుంచి వాళ్ళు ఫోన్ చేసి మీరు మాతో జాయిన్ అవ్వండి, పర్ పర్సన్ ఇంత కలెక్ట్ చేద్దాం, మా దగ్గర ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇలా చెప్తే మనకి ఇంత వస్తుంది అని చెప్పి మాతో చెప్తున్నప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తే క్రోర్స్లోకి వెళ్ళిపోయింది మాకు అది. సో అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు. బట్ మేము చెప్తున్నది చూసి, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ ఎక్కువ లేవు కదా, సో వాళ్ళకి మేబీ ట్రైనర్స్ అలా నీడ్ అయ్యి అలా పిలిచారు. అప్పుడు ఆ పాయింట్లో అంత వస్తుందని మాకు స్టార్టింగ్లో తెలిసిన, ఏదైనా ఒక చిన్న కోర్స్ పెట్టినా చాలు, మనం 5,000 10,000 కలెక్ట్ చేస్తే ఒక 30,000-40,000 పీపుల్ జాయిన్ అయితే మల్టిప్లై చేస్తే మీకు క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, మల్టిప్లై చేస్తే అంత వస్తుందని తెలిసిన 100లో ఒక 40-50 పీపుల్ కట్టగలుగుతారు. మిగిలిన 40-50 పీపుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ అగైన్ యూట్యూబ్లో ఏదో ఒక కంటెంట్, హాఫ్ ఆఫ్ కంటెంట్ని తెలుసుకుంటూ వాళ్ళు ఎప్పుడు అల్టిమేట్గా వాళ్ళు ఎప్పుడు ప్రాఫిటబుల్ అవుతారు. సో ఎవరు కట్టలేరు డబ్బులు. ఫస్ట్ థింగ్ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపులే ఒక 10,000 or 15,000 ఏదైతే ఎక్కువ అనుకుంటుంటారో వాళ్ళే కట్టలేరు. మేము ఆ సైడ్ వెళ్ళలేదు. మనం ఒక మంచి చేస్తే అది క్విక్గా రిటర్న్ అవ్వకపోవచ్చు, బట్ ఎంతో కొంత టైం తర్వాత ఇంకొక 10 times మల్టిప్లై, కొన్నిసార్లు 100 times కూడా మల్టిప్లై మనకి రిటర్న్ అవుతుంది. కాబట్టి మీ వేలో మీరు మీ బెస్ట్గా ఏం చేయగలరో చేయడానికైతే ప్రయత్నించండి. డే టు డే తెలుగు ఛానల్ మాకు ఒక గర్వం, లేకపోతే మేమేదో సాధించామనే ఫీల్ మాకు ఎప్పుడు లేదు. స్టిల్ భయం మాకు ఛానల్ అంటే. సో మనం ఛానల్ కిందే పని చేస్తున్నాం అనే ఫీలింగే ఉంటుంది మాకు. ఇంకేం చేయొచ్చు, మన వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఏం డెలివర్ చేయాలి అని. ఛానల్ని నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఛానల్ని మేము రన్ చేయట్లేదు, ఛానల్ కింద మేము పని చేస్తున్నాం. ఛానల్ని కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ, అగైన్ చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇది వీళ్ళది కాదు, ఇది మనది ఛానల్ అని ఎవరైతే అనుకుంటున్నారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రీవియస్గా చెప్పారు మీరు ఫ్రీగా చెప్తున్నారు కంటెంట్ అని. మేము ఫ్రీగా చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ యాడ్ ప్లే అయి ఉంటుంది ఈ వీడియోకి.
అండ్ వీళ్ళు చేస్తున్నది జెన్యూన్ వర్క్. వీళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేయాలి అనుకొని రిఫరల్ లింక్స్ ఉంటాయి, ఛానల్ రిఫరల్ లింక్స్. అవి మేము ఎటువంటి పెయిడ్ కంటెంట్ ఆ లింక్స్ ఓపెన్ చేస్తే ఇస్తామని చెప్పకపోయినా సరే, ఈవెన్ చాలాసార్లు మీ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే ఏమి ఇస్తారు పెయిడ్ కంటెంట్ అని అడుగుతున్నారు. అలా అడుగుతున్న వాళ్ళు ఆల్రెడీ ఇంకెవరి దగ్గరైనా అలా చేస్తుంటారు కదా. నిజంగా మీకు అక్కడ ఏదైనా అంత బెనిఫిట్ దొరుకుంటుందా? అలా చేయడం స్టార్ట్ చేస్తే వన్స్ ఒక్క మాట అలా చెప్తే, ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసిన వాళ్ళకి మేము ఇది ఇస్తామని చెప్తే, ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, ఎంత ద్వారా మాకెంత బెనిఫిట్ ఉంటుంది. ఇలాంటి వాటికి మనం టచ్ చేస్తే అక్కడ అకౌంట్తో ఆగిపోదు, నెక్స్ట్ దాని నుంచి మెల్లగా ఇంకొకటి వెళ్ళిపోతుంది. మన మోటివ్ అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. సో చేస్తున్న వర్క్ నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రమే, దెన్ ఆ పాయింట్లో మాత్రమే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేయడం కాకుండా మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ ఛానల్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ అండ్ హాలిడే టైమ్స్లో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా సాటర్డే సండే హాలిడే టైమ్స్లో పెడుతుంటాను. ఆ పాయింట్లో ఆ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం అండ్ దాంట్లో ట్రేడ్ చేయడం కారణంగా మాకు బెనిఫిట్ అండ్ దాని ద్వారా కొంత కమిషన్ అయితే మాకు క్రెడిట్ అవుతూ ఉంటుంది. మీ అంతటిగా మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేయాలి అనుకుంటారో అప్పుడే చేయండి. సో ఇక్కడితో ఇది ఎండ్ చేస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.